హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మా దగ్గరలో ఉన్న వీమార్ట్కి మేము వెళ్ళాము. సో అక్కడైతే మేము చిన్న షాపింగ్ చేసాం అన్నమాట. పిల్లల కోసం డైలీ యూజ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అయితే గర్ల్స్కి అన్నమాట డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. డైలీ యూజెస్ ఫ్రాక్స్ అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట. పిల్లలకి మనం డైలీ ఈజీగా ఉండేటట్టుగా ఎప్పుడు కూడా లైట్ వెయిట్ డ్రెస్సులు తీసుకోవడము చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసి అయితే డైలీ యూజ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట. బోల్డ్ ఉన్నాయి. బిలో 5 years వాళ్ళకి అయితే చాలా మోడర్న్గా క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బాయ్స్వి. సో మా పిల్లలు చూడండి ఆల్రెడీ వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకొని రెడీ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాయ్స్కి అన్నమాట డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట. మంచి మంచి మోడర్న్ ఉన్నాయి. ఇంకా ప్యాంటు, షర్ట్స్, టీ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ ఇలాగా ప్రతివి ఉన్నాయి అన్నమాట. ఫ్యామిలీ మొత్తం కూడా డ్రెస్సెస్ దొరుకుతాయి. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం న్యూ స్టాక్. స్కర్టు లంగా వచ్చేసి ప్యూర్ కాటన్ అన్నమాట. భలేగా ఉంది. కానీ అరిస్తకి వాళ్ళ డాడీకి నచ్చలేదు అన్నమాట. మనకి బటన్స్ వచ్చున్నాయి. బటన్స్ ఉంటే బాగోలేదనేసి ఇంకా తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఎంతమందికి చిన్నపిల్లలకి సిసింద్రి డ్రెస్ అంత ఇష్టమో చెప్పండి. నాకైతే ఇప్పటికి ఇంకా పిల్లలు పెద్ద అయిపోయినా కూడా సిసింద్రి డ్రెస్ అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలియదు. చిన్నపిల్లలకు కూడా భలేగా ఉంటుంది ఆ డ్రెస్ అయితే. సో ఇంకా రక్షాబంధన్ కూడా వస్తుంది కదా అని పిల్లలకి పార్టీ వేర్ తీసుకుందాం అనుకున్నాను డైలీ యూస్ తీసుకున్నాక. కానీ పార్టీ వేర్ అయితే కొంచెం మరీ హెవీగా అయితే లేవు. ఇక్కడ చూడండి మా పాపకి చిన్నపిల్లల బెడ్ నచ్చింది అనమాట. అమ్మ నాకు ఎప్పుడు కొనలేదు, ఇది తీసుకో అని అంటుంది. దాన్ని చిన్నప్పుడు కొన్నామని దానికి తెలియదు కదా, అందుకోసమేనని. ఇక్కడ వచ్చేసి అయితే మా పాపకి డైలీ యూజ్ కోసము ఫ్రాక్స్ అనేవి తీసుకున్నాను. హర్షితకైతే స్కూల్కి సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తనకి ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది అన్నమాట. ట్యూషన్కి అలా ఇంట్లోన పార్క్కి వెళ్ళేటప్పుడు ఇలాగ ఫ్రాక్స్ అయితే ఆడపిల్లలకి భలే బాగుంటాయి, అందంగా ఉంటాయి కదా. అలాగనేసి అయితే తీసుకున్నాను. నార్మల్గా తనకి ఎవ్రీ మంత్ కూడా షాపింగ్ చేస్తూనే ఉంటాము పిల్లల కోసము. ఎందుకంటే బట్టలు ఎక్కువ రోజులు రావు వాళ్ళకైతే. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియదు కాబట్టి నీట్గా వాడుకోలేరు. అందుకోసం అనేసి అందుకే ఎప్పుడు కూడా సింపుల్గా వాళ్ళకి ఎక్కువ బట్టలు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ మార్ట్లో అయితే మాత్రము డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చి మా బాబు కోసం చూస్తున్నాము. చూడండి చిన్నపిల్లలకు కూడా ఎంత మోడర్న్గా ప్రతిదీ టీ షర్ట్స్ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ దొరుకుతున్నాయి అన్నమాట. మా బాబు వచ్చేసి వాళ్ళిద్దరైతే వాళ్ళ షాపింగ్ వాళ్ళే చేయాలనుకుంటారు. ప్రతిదీ తెచ్చి చూపించేస్తారు. మార్ట్లో వాళ్ళు కూడా అసలు ఏమనట్లేదు. చిన్నపిల్లలు కదా పర్లేదు అని అనేసి ముందు చెప్పేస్తారు అన్నమాట. పైనంతా ఇలాగ మనకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి. ఇక్కడ వచ్చేసి రక్షాబంధన్ స్పెషల్ ర్యాకీస్, ఇంకా మనకి కావాల్సిన స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్కి వచ్చి న్యూ అరైవల్ అంట, కొత్తగా వచ్చాయి. భలే బాగున్నాయి, మోడర్న్గా ఉన్నాయి. కాకపోతే నేను రీసెంట్గా షాపింగ్ చేశాను కాబట్టి ఇంకా తీసుకోలేదన్నమాట. ఎందుకు గడిగడికి అవసరమా అని అలా అనేసి ఇంకా తీసుకోలేదు. ఇలా మనం కిందకి వెళ్తే ఇక్కడ గ్రాసరీస్ ఉంటాయి అన్నమాట. మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. అంటే మరి పెద్ద మాల్ కాదు కానీ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కాస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే మేము కావాల్సినవన్నీ నార్మల్ షాప్స్లో తీసుకున్నాం అనమాట. అక్కడైతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. మ్యాక్సిమం ఎప్పటికని మనకి ఎక్కువ థింగ్స్ కావాలి ఇంటి కోసం అంటే ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్తే చాలా బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది అనమాట. మనం ఇంకా అక్కడ తక్కువ చేయండి ఎక్కువ చేయండి అని అడగాల్సిన అవసరం ఉండదు, బేరం ఆడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇక్కడ వచ్చేసి కాస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద మాల్ ఏం కాదు కానీ పర్లేదు. కానీ ఇంకా వీటికి కంటే కూడా చాలా పెద్ద మాల్లు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కానీ షాపింగ్కి టైం ఎక్కువ ఉంటే మనము ఫ్రీగా చేయొచ్చు. కానీ ఒక 2-3 hours ఉన్నదంతా మొత్తం కన్ఫ్యూజ్గా ముందే ఇంటి దగ్గర ఏం కావాలో రాసుకొని వెళ్ళి డైరెక్ట్గా తీసుకొని వచ్చేయడమే అంతే అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లాలీపాప్. పిల్లలు దాన్ని చూసి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట.
ఇక్కడైతే నేను వచ్చేసి బౌల్స్ ఇంకా కంటైనర్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. మాల్ అయితే చాలా బాగుంది, కాస్ట్ కూడా బాగున్నాయి అన్నమాట. ఎవరికైనా వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, వీమార్ట్ గంటగారి దగ్గర ఉంటుంది అన్నమాట. సో ఇక్కడితో అయితే మా షాపింగ్ ఎండ్ అయిందన్నమాట. ఇక్కడ చూడండి, మేము ఇంట్లోకి కొన్ని సామాను కొనడానికి స్టీల్వి అవి కొనడానికి షాప్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అంకుల్ ఎందుకో ప్రియాన్స్కి అస్సలు వదలట్లేదు. మేము షాపింగ్ చేస్తే అది కావాలి ఇది కావాలంటే వాళ్ళ ఆవిడకి పిలిచి ఇవ్వనేసి అతను మాత్రం ప్రియాన్స్తో ఆడుకుంటారు అనమాట. సో ఇదంతా వచ్చి అయితే షాపింగ్ మాల్ బయట అన్నమాట. అక్కడ సినిమా హాల్ కూడా ఉందన్నమాట కాంప్లెక్స్ దగ్గర. ఈ రోడ్లు చూడగానే నాకు మా ఊరే గుర్తొచ్చేసింది అన్నమాట. ఇంత డెవలప్డ్ సిటీ కానీ రోడ్స్ మాత్రం సేమ్ మా ఊర్లోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే సైకిళ్ళు ప్రతిదీ తయారు చేస్తారనమాట. ఈ బజార్ వచ్చేసంట ఒక్క విమానం వస్తువులు తప్ప ప్రతిదీ వీళ్ళ దగ్గర దొరుకుతాయంట. ఇంకా ట్రైన్లు కూడా తయారు చేసేస్తారంట, అంత టాలెంటెడ్ అంట. ఇది వచ్చేసి గంటగారికి కొత్తగా రంగులు వేసినట్టున్నారు. అంతకు ముందు కూడా నేను చూపించాను. సో ఇక్కడైతే చూడండి మొత్తం బజారు. ఈవేళ నార్మల్గా నేను సండే వెళ్ళలేదు. సండే వెళ్తే అస్సలు ఎంత ఫ్రీగా మనం తీయలేము, అసలు షాప్లే కనిపించవు. తల్లి అయితే కానీ కొన్ని విషయాలు తెలిసి రాలేదన్నమాట. అసలు పిల్లలు పుట్టక ముందు అయితే విపరీతం షాపింగ్ చేసేదాన్ని అనమాట. షాపింగ్ అంటే పిచ్చి ఇష్టము. అది కూడా ఎలాగంటే ప్రతి డ్రెస్ ఇంకా మినిమం 2500 అబోవ్ ఉండాలన్నమాట. నార్మల్గా వేసుకోవడానికి కూడా 3000 4000 ఈ కాస్ట్లో ఉంటేనే తీసుకునేదాన్ని అనమాట. అంటే డ్రెస్ ఎలాగుంది అని చూసేదాన్ని కాదు, కాస్ట్ చెప్తే బాగుండాలి అనే ఒక రేంజ్లో కాస్మెటిక్స్ అని, డ్రెస్సులు అని, చెప్పులని, దేవుడా పెళ్ళైన 3 సంవత్సరాలు అయితే ఏం చేశానా అని అంటే, మా సైడ్ పలాస ఉంటుంది అనమాట, కొంచెం పెద్ద సిటీ. పలాసలో ఉన్న సినిమా హాల్కి అన్నీ తిరిగేసాము. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ఒకటి కాదనమాట. పలాస, టెక్కలి, వైజాగ్ ఈ 3 కూడా కవర్ చేస్తామన్నమాట. అంత ఎక్కువ పిచ్చిగా షాపింగ్ చేసేదాన్ని. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఇంత షాపింగ్ కానీ కాస్మెటిక్స్ కానీ ఆ పిచ్చి వదిలిపోయింది. ఇప్పుడు నాకంటే ప్రతిదీ వాళ్ళకే కావాలని కోరిక అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.